హలో సార్, మీ పేరు? నా పేరు ఆర్వీఎస్ రెడ్డి. ఓకే. ఇప్పుడు తెలంగాణలో 8 మంత్స్ అవుతుంది కాంగ్రెస్ వచ్చి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇతను వచ్చి ఇప్పుడు జస్ట్ ఫ్యూ మంత్సే కదా అయింది. సో ఈజ్ జస్ట్ సెటిలింగ్ ఇన్. కొద్దిగా చూస్తే ఇవి ఎన్క్రోచ్మెంట్స్ అవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్ చేస్తున్నట్టు న్యూస్ వస్తుంది. బట్ హీ హ్యాస్ టు డన్ ఏ లాట్. బట్ యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు చేసిన వాళ్ళన్నీ చాలా ఆక్రమించేశారు. చెరువులు గిరువులు అన్నీ ఆక్రమించేసి డ్రైనేజ్ ప్రాబ్లం. మెయిన్గా ఏంటంటే వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు పోతున్నారో ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడాను వర్షం వచ్చిందంటే దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాటర్ బ్లాగింగ్ బాగా అవుతున్నాయి రోడ్స్లో. సో కాబట్టి ఏంటంటే డ్రైనేజ్ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు కానీ బట్ ఈ రోడ్స్లో బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటర్ ఎక్కడ ఈ చెరువులు ఉన్నాయి, చెరువుల్లోకి వెళ్ళడానికి మన సోకాల్డ్ మున్సిపాలిటీ వీళ్ళు ఉన్నారు అధికారులు వీళ్ళందరూ కూడాను వీళ్ళు చేస్తున్నప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అవుతుందో వాటికి సరి అయిన ఫ్లో ఉంది చూసుకోవాలి, వాటిని చేయాలి. కానీ ఎందుకు చేస్తా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే కోట్లు ఖర్చు పెడుతున్నాము, ప్రజాధనం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తాము, మన అశోక్ నగర్ మొన్న వర్షం పడింది ఇందిరా పార్క్ రోడ్ దగ్గర. అక్కడ మోకాళ్ళు నీళ్లు బాగా ఇదైపోయాయి. వెహికల్స్ పాస్ అయితే బాగా జామ్ అయిపోయింది ట్రాఫిక్ అంతా. పక్కనే అశోక్ నగర్ రోడ్డే కాలు ఉంది, ఇక్కడ ట్యాంక్ బండ్ కాలు వస్తుంది. కానీ దానికి ఒక పైప్ జాయిన్ చేసి వాటర్ దానిలోకి ఇన్ఫ్లో చేస్తే అక్కడ ఫ్రీగా ట్రాఫిక్ మూవ్ అయిపోతూ ఉంటుంది. కానీ మున్సిపల్ వాళ్ళు ఎందుకు ఇలాగా దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. దే హ్యావ్ గుడ్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. బట్ వై దే ఆర్ నాట్ డూయింగ్ దీస్ ప్రాబ్లమ్స్? దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. దిస్ ఓన్లీ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. ద సేమ్ వే యూ సీ మైత్రివనం, అట్లాగే మీరు కూకట్పల్లి దగ్గర జంక్షన్ చూడండి, తర్వాత ఎర్రగడ్డ మెయిన్ రోడ్డు, ఇట్లాంటివన్నీ దెర్ ఆర్ సమ్ పాకెట్స్ వేర్ మెయిన్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ హ్యాపెనింగ్. మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఇంజనీర్స్ ఉన్నారు కదా, దే హ్యావ్ గుడ్ నో హౌ. వాళ్ళకి తెలుసు వాటర్ ఎట్లా చేసుకోవాలని కూడా. బట్ వై దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్? డబ్బులు ఇంత ఖర్చు అవుతుంది, ఏమవుతున్నాయి ఆ డబ్బులన్నీ కూడాను. సో దీని మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే కొద్దిగా ఇట్ విల్ బి బెటర్ ఫర్ ది వర్కింగ్ క్లాస్ పీపుల్. ఏదో వాళ్ళు జీతాలు తీసుకున్నారు, పోతున్నారు, వస్తున్నారు, కానీ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలాగే చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చాలా కామెంట్లు చేస్తున్నారు, రోజుకో కామెంట్ చేస్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు సార్? వాళ్ళు కామెంట్లు చేస్తున్నా సరే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వాళ్ళ తరపున వాళ్ళు సద్విమర్శ వాళ్ళు చేసుకోవాలి. వెదర్ దే హ్యావ్ డన్ ఏ ప్రాపర్ గవర్నింగ్, ఐ డోంట్ థింక్. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ మన కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, వారు ఎప్పుడన్నా మామూలుగా కామన్ పీపుల్ని ఎప్పుడన్నా కలిసారా? ఎన్ని ప్రెస్ మీట్స్ ఏమైనా పెట్టారా? వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఏమైనా తెలుసుకున్నారా? హీ హ్యాస్ రూల్డ్ ద స్టేట్ ఫర్ 10 years. బట్ ఇట్స్ లైక్ ఏ డిక్టేటర్ లాగా ఆయన చేసుకుంది ఆయన పంతాలో ఆయన వెళ్ళాడే కానీ ప్రజా సమస్యల్ని తెలుసుకొని వాళ్ళకి ఏమేమి చేయాలని మాత్రం ఆయన దృష్టి పెట్టలేదు. ఇది ఎంత ఏంటంటే మనం చూసాం, పబ్లిక్గా చూసాం కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం ఈ విషయాలు. అలాగే కాళేశ్వరం చూసుకుంటే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, అందులో వాటర్ లీక్సేజ్ ఎక్కువ ఉంది అంటున్నారు, మీరు ఏమంటారు దాని గురించి? ఉండొచ్చు, ఎందుకంటే ప్రజాధనము లూటీ అయిందని మనం పేపర్లో న్యూస్ అంతా చూస్తున్నాము. బట్ అన్ని వందల వేల కోట్లు దానికి ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేశారా లేదా అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అది అవసరమా? ఇంతకుముందు ఎక్కడైనా ఎక్కడ అవసరమో ప్రాజెక్టులు అక్కడ కట్టాలి, కానీ లేని వాటిని తీసుకొచ్చి వాడికి ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలంటే ఎంతవరకు సబబది? సో దే హ్యావ్ టు థింక్ ఆన్ దేర్ ఓన్ ఇదన్నమాట. వాళ్ళకే వదిలేయాలి మనం ఇవన్నీ కూడాను. ప్రజలు అవి అందరూ చూస్తారు, అందుకని ఓట్లేసి దించేస్తున్నారు జనాలు కూడా. ఇప్పుడు పీపుల్ ఆర్ అవేర్ అన్నమాట, తెలుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 5 years పాటు వాళ్ళ పరిపాలన కొనసాగుతుందా? మధ్యలో ఏమన్నా మరి టీఆర్ఎస్ఏ మరి పుంజుకొని వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పడిపోయి పార్టీ కాంగ్రెస్ మనం చూసాము మొదటి నుంచి బాగానే ఉండేది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బాగా రూల్ చేసింది. కానీ ఏంటంటే దే హ్యాడ్ దేర్ ఓన్ ఎజెండా. ఏంటంటే ఇప్పుడు జనాల్లో ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ అంటే ఒక దేశద్రోహి పార్టీ అనే విధంగా ముద్రపడిపోతుంది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా అట్లే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళ ఓట్ బ్యాంక్ గురించి ఎలా చేయాలి, ఫ్రీ స్కీమ్స్ ఎలా ఇచ్చేయాలి,
టయానికి ఓట్లు వచ్చేటప్పుడు ఎలా ఓట్లని మనం రాబట్టుకోవాలి అనే ధోరణిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారే కానీ ప్రజా సమస్యల మీద ఎటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఐ డోంట్ థింక్ ప్రజలే నిర్ణయిస్తారు ముందు ముందు ఏం చేయాలనేది. ఇప్పుడు ఏం చూస్తుంటే ప్రతి సంవత్సరం లక్షల మంది స్టూడెంట్స్ వస్తున్నారు, గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వాళ్ళకంతా ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ళకంతా స్కిల్ డెవలప్మెంట్స్ మండలాల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళకంతా ఉద్యోగాలు చూపించే మార్గం ప్రయత్నం చేయాలి. కానీ ఫ్రీ స్కీమ్స్, ఫ్రీ బస్సు ఇవన్నీ ఎట్లాగా వస్తాయి? రాష్ట్రంలో డబ్బులు ఎట్లా వస్తాయి? గవర్నమెంట్కి పైసలు ఎట్లా వస్తాయి ఇవన్నీ ఫ్రీ స్కీమ్స్ అమలు చేయడానికి? సో ఇవన్నీ కూడాను జాగ్రత్తగా చూసి వాళ్ళు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవన్నీ కూడాను కాంగ్రెస్కి మంచిది కాదని అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.